ఓకే గ్రామంలో వైభవపేతంగా నిర్వహిస్తున్నటువంటి దేవి నవరాత్రుల్లో భాగంగా అందరూ వినాలమ్మా, కొద్దిసేపు సైలెంట్ ఉండండి. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మహాచండీ పూజగా అమ్మవారిని ఒక మైక్ కట్ చేయండి, ఒక మైక్ కట్ చేయండి. కాదు, డిస్టర్బెన్స్ వస్తుంది. మహాచండీ దేవిగా ఈరోజు అమ్మవారిని అలంకరించి పూజించి అదేవిధంగా అందరికీ కూడా భక్తులకు అమ్మవారి చండీ దేవిగా అలంకరించి పూజించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో సుమారుగా 500 మంది 30 రోజుల కుంకుమార్చన కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా ఆ అమ్మవారి యొక్క పురాణ ఎల్లవేళ ఖమ్మంపల్లి గ్రామంలో అదేవిధంగా మహిళా ఎల్లవేళ కార్యక్రమం చేసుకుంటున్నాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం లాగా అమ్మవారికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు 101 రకాలైనటువంటి మహానైవేద్యాలతో అమ్మవారిని ఈరోజు మహాప్రసాదాన్ని అందించడం జరిగింది. ఆ అన్నదాన కార్యక్రమంలో భాగస్వామి అయినటువంటి దంపతులు కూడా ఆ అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా సహా వారి కుటుంబానికి వారికి అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారి తరఫున ఆశీర్వదిస్తా ఉన్నాం. అంతేకాకుండా సాయంత్రం జరగబోయేటటువంటి మహామంగళ హారతి కార్యక్రమం అందరూ భాగస్వాములై అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజిస్తారని ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి భక్తులందరికీ అదేవిధంగా గ్రామ పెద్దలకు సహకరించినటువంటి యువతలందరికీ కూడా ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా బాలబాలికలు చాలా మంది కూడా ఈ అమ్మవారి రోజు కాలంతో అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజించడానికి ఇక్కడ చేస్తున్నారు. మహిళలకు మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో ఆడవాళ్ళకు ఉన్నటువంటి విశిష్టత చాలా గొప్పది. అందులోనూ ఇంట్లో పెట్టినటువంటి ఆడపిల్లకు ఇస్తున్నటువంటి గౌరవం చాలా గొప్పగా ఉంటుంది. అమ్మాయిని మన ఇంటి మహాలక్ష్మిగా మనం పూజిస్తూ ఉంటాం. అలాంటి అమ్మవారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా, రెండవ రోజు గాయత్రీ దేవిగా, మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా, 4వ రోజు అమ్మపూర్ణ లలితా త్రిపుర సుందరి దేవిగా, మహా చండీదేవిగా ఈరోజు మనం పూజించడం జరిగింది. అంతేకాకుండా రేపు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని సరస్వతి దేవిగా పూజించి ఎవరైతే బాగా బాలికలు చిన్నపిల్లలు ఉన్నారో వారికి అందరికీ అక్షరాభ్యాసం కూడా చేయడం జరుగుతుంది. తరువాత అమ్మవారి దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు కానీ చదువుకునేటటువంటి వస్తువులన్నింటినీ కూడా అందరికీ పంచడం జరుగుతుందని సభాముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రేపు జరగబోయే కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేసి ఈ దేవి నవరాత్రుల్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి కృపాకటాక్షాలు ఎదురుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నాం. అంతేకాకుండా మన దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ ఛానల్ వారు చెప్పు వీరేష్ మనకు ప్రతిరోజు పూజ జరిగేటటువంటి పూజా కార్యక్రమాన్ని అదేవిధంగా
మనం చేస్తున్న ఈ నిత్య కార్యక్రమాలన్నీ కూడా లైవ్లో మనకు తెలియజేస్తూ ఉన్నారు. వారికి ఆలయం తరఫున కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోషల్ మీడియా తరఫున వారికి అమ్మవారి కృపాకటాక్షాలు నిండుగా ఉండాలని మేము కూడా ఆశీర్వదిస్తాము. అంతేకాకుండా రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు ఎవరైనా పూజకు రాని వాళ్ళు ఉంటే వచ్చిన వాళ్ళు కూడా ఆ విఆర్ఎస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో మనకు లైవ్ వస్తుందని తెలియజేసుకుంటూ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మళ్ళీ నేను ప్రమోషన్ చేస్తలేను. మన పిల్లవాడు కాబట్టి మనం అందరం ఆశీర్వదిస్తే రేపు పొద్దున బాగా కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. అయిపోయిందా? ఇష్టం కూడా తినమన్నా ఓం మంగళం గోవిందాయ నీరాజనేంద్రోదయాయ సాధూపాయ మంగళం రాధాదిరాజాయ ప్రసన్నదాయినే నమో నమోదేశ్వరాయ తుమహేతుమే రామానందాయ రామాయ ప్రియం కామేశ్వరోమే శరణోదాతు ఉభయరాయ శివాయ మహారాజాయ తే నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే సమార్థకాలే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. అయిపోయిందా స్వామి?